తెలంగాణ అగ్నిమాపక శాఖలో బదిలీల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. సాధారణ బదిలీల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. ముడుపులు ఇచ్చిన వారినే అదే జోన్లో కొనసాగిస్తూ డబ్బులు ఇవ్వని ఉద్యోగులను బలవంతపు బదిలీలకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ అగ్నిమాపక శాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. సాధారణ బదిలీల పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఉద్యోగుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టు ఒక్కో స్థానం ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ జీవో 38 ప్రకారం ఒకే చోట 3 ఏళ్లకు పైగా పూర్తయిన వారిని తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. అయితే అగ్నిమాపక శాఖలో మాత్రం ఈ నిబంధనలను పక్కన పెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెరిట్ లిస్టుల తయారీలో కూడా అక్రమాలు జరిగాయని, డబ్బులు చెల్లించిన వారికి అనుకూలంగా వ్యవహరించారని ఉద్యోగులు చెబుతున్నారు. పోస్టింగ్ల కోసం ప్రత్యేక డిమాండ్ ఉండటంతో భారీ మొత్తాల్లో డీల్స్ జరిగినట్లు కూడా చర్చ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపడుతోందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.